ఇప్పుడు మట్టి గిన్నె పెట్టుకున్న తర్వాత ఇందులో నూనె వేసుకోవాలి. ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, అలాగే కొంచెం బిర్యానీ పువ్వు ఎక్కువగా వేయకూడదు, ఎప్పుడైనా సరే కొంచెం వేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే కొంచెం సాజీరా, ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు, సన్నగా పొడుగా తరుగుకున్న ఉల్లిపాయలు. మళ్ళీ మనం అన్నంలో కూడా ఉప్పు వేస్తాం కదా, ఉల్లిపాయలు తక్కువగానే ఉప్పు వేసుకోవాలి. మరి ఇలా మూత పెట్టేసి ఉల్లిపాయల్ని ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం ఎక్కువ సాజీరా వేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఉప్పు, అలాగే నీళ్ళలో కొంచెం నూనె వేస్తే అన్నం అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడే మనం పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి కూడా వేగిపోతుంది. ఒక కప్పు బాస్మతి బియ్యం ముందుగానే కడిగి అరగంట నానబెట్టుకున్నాను. నీళ్లు కూడా తీసేసి ఇందులో వేసేసుకున్నాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా. ఏ బిర్యానీ అయినా కూడా ఇవి రెండు వేస్తేనే బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి. వీటితోనే మంచి సువాసన, మంచి టేస్ట్ కూడా. ఇప్పుడు ఆవకాయ ఇందులో వేసుకొని, కొందరు అల్లం వెల్లిపాయ వేసుకోకపోతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చడి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు డైరెక్ట్గా ఇలాగే కట్ చేయకుండా, అలాగే ఒక చిన్న కప్పు పెరుగు, ఇలా పెరుగు ఉడుకుతున్నప్పుడు 50% ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే పెరుగు వేసాం, నీళ్ళు కూడా వేసాం కదా. సో ఇలా సగం ఉడికిన అన్నం ఇందులో వేసుకోవాలి. నెయ్యి, మూత పెట్టేసి 15 నిమిషాలు చక్కగా దమ్ చేసుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయిందండి, ఆవకాయ బిర్యానీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీద్దాం.